కాలు పట్టు. కాలు పట్టవే. ఏమి ఎంత పొగరుంటే నేను కట్టుకోబోయే చీరని నువ్వు సెలెక్ట్ చేస్తావు? తెలియకుండానే. ఏయ్, ఏంటి తెలియకుండా? ఏంటి తెలియకుండా? నేను ఎన్ని కలలతో ఆ ఇంటికొచ్చానో తెలుసా? నేను తాళి కట్టించుకునేటప్పుడు కట్టుకోబోయే చీరని నా తారకే సెలెక్ట్ చేయాలి. నేనెప్పుడు ఆ చీర చూసినా నా కళ్ళ ముందు తారకే కదలాడాలి. కానీ నువ్వు ఆవేశపడి చీరని నువ్వు సెలెక్ట్ చేసావు. నా తారక్ అదే చీరని సెలెక్ట్ చేసిచ్చి వెళ్ళిపోయాడు. ఇక మీదట ఆ చీరని చూస్తే నాకు నా తారక్ ఎలా గుర్తొస్తాడు? ఎలా గుర్తొస్తాడు? చెప్పవే, ఎలా గుర్తొస్తాడు? నువ్వే గుర్తొస్తావు. పట్టు, కాలు పట్టు. అవును, ఇప్పుడిక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని తీసుకెళ్లడానికి కాంచనమ్మ గారు, నిమిష అమ్మగారే నన్ను తీసుకొచ్చారమ్మా. ఓహో, నువ్వొక పెద్ద మనిషివని నిన్ను తీసుకొచ్చారా వాళ్ళు? పెళ్ళైపోండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అవునే, ఇంతకి నువ్వు నా పెళ్ళికెందుకొచ్చావు? నన్ను మా నాన్నని పెళ్లి పనులు చేయడానికి మహేంద్రవర్మ అయ్యగారే రమ్మని చెప్పారు, అందుకే వచ్చాం. హే, ఇటు చూడు. తారక్ నా మెళ్ళో తాళి కట్టగానే నువ్వు మీ నాన్న కలిసి బాగా మెక్కి ఊరికి పరిగెత్తాలి. అర్థమైందా? అలాగే అమ్మా. ఒక్క నిమిషం. కింద తారక్ సిస్టర్స్ ఏం జరిగింది అని అడిగితే చెప్పనమ్మా. చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగిందో అదంతా అలాగే వాళ్ళకి చెప్పాలి. చెప్పాలి. అర్థమైందా? అలాగేనమ్మా. హెల్ప్. ఈ నీలువేణి, ఇక్కడికి వచ్చి కూర్చో. వద్దమ్మా. కూర్చోమన్నానా? పర్వాలేదమ్మా. ఏయ్, కూర్చోవే. పైన ఏం జరిగింది? తనేం చెప్పింది? మా దగ్గర ఏది చెప్పకూడదని చెప్పిందా? ఇటు చూడు. దీని తర్వాత ఏం జరిగింది అని అడుగుతారు. నేను చెప్పను అని చెప్పానమ్మా. లేదు, నువ్వు చెప్పాలి. పైన జరిగిందంతా అక్క చెల్లెళ్ళిద్దరికీ చెప్పాలి. అప్పుడే నా గురించి మీ ఇద్దరికి అర్థం అవుతుంది అని చెప్పిందమ్మా. సర్లే, నువ్వు వెళ్ళు. అక్క, ఈ అర్చన సాధారణమైనది కాదక్క. ఈ నీలవేణిని అడ్డు పెట్టుకొని అదేంటో మనకి చూపించింది. అది మన ఇంటికొస్తే మనం అంతే. ఒక సాధారణ చీర గొడవని మనసులో పెట్టుకొని నీలవేణిని అంతలా అవమానించింది.
దీన్ని మన ఇంట్లోకి రానివ్వకూడదక్కా. ఏదో ఒకటి చేయాలి. ఇంకా 18 గంటలుంది. ఆలోపు ఏమైనా జరగచ్చు. చూసుకుందాం. మమ్మీ, నా బంగారు తల్లి, ఇక వెళదామా? మనం బయలుదేరదామా? అలాగే. ఏయ్, నువ్వెక్కడికి వస్తున్నావే? అమ్మా, కార్లో. ఈ బండ్లో కాదు, లాస్ట్ లో ఒక బండి వస్తుంది, దాంట్లో ఎక్కిరా. అర్థమైందా?